ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీవు నన్ను దయతో కరుణించి, నీవు నన్ను దయతో కరుణించి, నీవు నన్ను దయతో కరుణించి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాల
చేసిన దేవా. ఫ్రెండ్స్, ఎప్పుడు ఇది పాడుతూ ఉంటుంది అనుకుంటారా? ఇష్టమైన పాటని పాడుతూ ఉంటా. నాకు ఇష్టమైంది మీకు కూడా ఇష్టమే కదా కదా ఎందుకంటే ప్రతిరోజు రొటీన్ లైఫ్. సో మనము 24 గంటలు ప్రతిరోజు ఇరుకులోనే వెళుతూ ఉన్నప్పుడు మనము ప్రతిరోజు మనము ఇక్కడ భూమి మీద ఉన్న, పాతాళంలో ఉన్న, పరలోకంలో ఉన్న, ఎక్కడ ఉన్నా ఇరుకులోనే వెళ్తూ ఉంటాం, ఇరుకులోనే జీవిస్తూ ఉంటాం. ఆ ఇరుకులో విశాలత నీకు నాకు కావాలి. అందుకే అక్కడ దేవుని వాక్యము ఇది ఏది దావీదు రాసిన కీర్తనలు 4:1 కరెక్టే కదండి. దావీదు రాసిన కీర్తనలు 4:1లో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఇరుకులో విశాలత కావాలి నీకు నాకు. అందుకే అక్కడ ఏముందంటే, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నీ నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, నీవు మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చితివి. ఫ్రెండ్స్, అక్కడ ఇరుగులు మనము నువ్వు నేను వెళ్తూనే ఉంటాం రోజు. ఈరోజు కంప్లీట్ 24 days 24 hours అయిపోయింది. ఒక రోజు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదండి. సో ప్రతిరోజు 24 గంటల సమయంలో టుడే కంప్లీట్ ఓవర్, రేపు ఎల్లుండి వచ్చే ప్రతి 24 గంటల సమయంలో ప్రతిరోజు ఉదయం లేచి నుంచి పండుకొని మరి లేచేంత వరకు మనం అన్ని పరిస్థితుల్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇరుకులోనే వెళుతూ ఉంటాం. హైలీ రిచ్ పర్సన్ విమానంలో వెళ్తున్నాం, అన్నీ మంచిగా డబ్బు ఉంది, కానీ ఆరోగ్యం ఉండదు, హెల్త్ ఉండదు. విమానంలోనే ఎక్కడికి హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది. అది ఇరుకైన మార్గమే కదా. అన్నీ ఉన్నప్పటికీ షుగర్ బీపీలు ఉంటాయి, తినడానికి ఉండదు, అది ఇరుకమైన మార్గం కదా. సో ఏమీ లేని వాళ్ళకు కూడా పేదరిక ఉందని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, ఇరుకైన మార్గం అని కదా ఫ్రెండ్స్. ఇది ఇరుకైన మార్గం. అందుకే విమానంలో ఉండేవాళ్ళు ఇరుకలోనే వెళ్ళాలి, హెలికాప్టర్లో వెళ్ళేవాళ్ళు ఇరుకలోనే వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, ఏసీలో వెళ్ళేవాళ్ళు, కార్లో వెళ్ళేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు, నడుస్తూ వెళ్ళేవాళ్ళు ఎవ్రీథింగ్ అండి. సో ఇరుకైన మార్గంలోనే వెళుతూ ఉంటాం నువ్వు నేను. సో అప్పుడు నీ నీతికి నా నీతికి దేవుడు ఆధారం అవుతాడు. అందుకే నువ్వు నీ నీతిని బట్టి నీకు దేవుడు ఆధారం అవుతాడు, నా నీతిని బట్టి నాకు ఆధారం అవుతాడు. అందుకే మన నీతిని బట్టే దేవుడు మనకి సహాయం చేయగలుగుతాడు కదా. అందుకే నువ్వు నేను దేవుడు ఏమంటున్నాడంటే, దీనత్వము, తగ్గింపు మనసు, వినయ విధేయత, దేవునికి లోబడే వాళ్ళు చాలా ఇష్టం అండి. అలా లోబడమంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం, అలా లోబడే వాళ్ళకి ఇష్టం. అందుకే అక్కడ మరి నీ నీతికి నా నీతికి దేవుడు ఆధారం అవి. మరి ఇరుకులో మనం వెళుతున్న పరిస్థితిలో మనకు మేలు చేయడానికి, మన మొర వినడానికి, నీ మొర నా మొర, మన నీతిని బట్టే మన క్రియలు ఉంటాయి. సో దెన్ నెక్స్ట్ ఏమంటున్నాము, అక్కడ దీనత్వం ఎందుకు, దేవుడి ఎందుకు తగ్గింపు మనసు, వినయము, విధేయత, దీనత్వం కలిగి జీవించడానికి. అందుకే నీవు నన్ను దయతో కరుణించి, నీవు నన్ను దయతో కరుణించి
కరుణించితివి. సో అక్కడ దేవుడు నిన్ను నన్ను దయతో కరుణించి నీ ప్రార్థన నా ప్రార్థన అంగీకరించాలి అంటే నువ్వు నేను నీతిమంతులై ఉండాలి, న్యాయంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, యథార్థంగా ఉండాలి. మంచిగా దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు దయతో కరుణించి నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడండి. అందుకే ఆ ఇరుకైన మార్గంలో మనకు విశాలత కావాలంటే దేవుని ఆనుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మంచి మార్గంలో మంచి ఆలోచన, మంచి తలంతో, మంచి ప్రవర్తన, మంచి వేలో వెళుతూ ఉంచినప్పుడు యాక్షన్ వద్దండి, నటన వద్దండి, వేషధారులు వద్దండి. ఇవన్నీ కూడా దేవుడు దానికి తగ్గట్టు ప్రతిఫలం కూడా ఉంటుందండి. అందుకే అక్కడ నువ్వు నేను ఎలాగున్నామో దాన్ని బట్టి దేవుడు కార్యం చేయగలుగుతాడు. సో కాబట్టి నాకు ఈ పాట చాలా ఇష్టం. దీని అర్థాలు చెప్తూ ఉంటే డిఫరెంట్గా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు నేను చాలాసార్లు పాడానండి ఈ పాట, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మెసేజ్ దేవుని కృపను బట్టి. కానీ డిఫరెంట్గానే వస్తూ ఉంటుందండి, చాలా లోతుగా వస్తూ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కసారి వాక్యము చాలా విధాలుగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటాడండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమే మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి వాక్యానుసారంగా మంచిగా, యథార్థంగా, న్యాయంగా, నీతిగా, మంచిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు దయతో కరుణించి మన పట్ల ఆయన కృపా కనికరం చూపి మన మొర విని మనకు కావాల్సింది మనకి సహాయం చేస్తాడండి. సో చాలా బాగుంది కదండి. కాబట్టి విని వదిలేయద్దండి, మర్చిపోవద్దండి, వాక్యం చదివి వదిలేయద్దండి, విని వదిలేయద్దండి. మరి నువ్వు నేను ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనల్ని మనం స్థిరంగా ఉండగలుగుతాం, స్థిరంగా బ్రతకగలుగుతాం, స్థిరంగా హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఇదండి. సో ఎరుకులో నాకు విశాలతను కలుగా చేసిన దేవా, ఎరుకులో నాకు విశాలతను కలుగా చేసిన దేవా, నీకే స్తోత్రమయా, నీకే వందనమయ్యా. ఎరుకులో నాకు విశాలతను కలుగా చేసిన దేవా. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి మీ సరస్వతి దైవ కృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గార్డెన్ మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. ఐ ఆమ్ ఇవాంజలిస్టు, ఇండియా టు వరల్డ్, ప్రపంచ సువార్థికురాలు, మీ ప్రపంచ సువార్థికురాలు. ఓకే, బాయ్. వన్స్ అగైన్ we will meet in the Jesus name, in the presence of God. Bye. God bless you. God bless you.